హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ కానీ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, లగ్జంబర్గ్లో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపిస్తాను రండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కానీ నేచర్ లవర్స్ అయితే డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఒకవేళ కానీ మీరు గ్రీనరీని అంత బాగా ఎంజాయ్ చేయరు అంటే వీడియో అయితే స్కిప్ చేసేయండి, మీకైతే బోర్ కొట్టేస్తుంది. ఈ ప్లేస్ వచ్చేసి ముల్లెర్దల్ హైకింగ్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి లగ్జంబర్గ్ సిటీ సెంటర్ నుంచి 31 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. మీరు కానీ లగ్జంబర్గ్లో ఉండి నేచర్ లవర్స్ అయితే డెఫినెట్గా ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి. మీరు కూడా బాగా టైం స్పెండ్ అయితే చేస్తారనమాట, బాగా నచ్చుతుంది మీకు కూడా. అండ్ ఈ ట్రెక్కింగ్ విషయానికి వస్తే ఎన్ని కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది అంటే 112 కిలోమీటర్స్ అయితే ట్రెక్ ఉంటుందంట. ఏంటి దివ్య 112 కిలోమీటర్స్ సాధ్యమవుతుందా అని అనుకోవచ్చు. ఏ ప్లేస్లో అయినా సరే ట్రెక్కింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా సరే మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రెక్ చేయగలమో అన్ని కిలోమీటర్స్ ట్రెక్ చేయొచ్చు కదా. ఎన్ని కిలోమీటర్స్ చేయాలి అనేది ఏం ఉండదు కదా. సో మీకు ఓపిక ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే ఎంజాయ్ చేసి అయితే రావచ్చు. మేము ఎన్ని కిలోమీటర్స్ ట్రెక్ చేసి ఉంటాము అనేది గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎన్ని కిలోమీటర్స్ మేము చేయగలిగాం అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే 112 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది ఒకటే రూట్ ఉండదన్నమాట. కింద నుంచి పై వరకు 3 డిఫరెంట్ రూట్స్ అయితే ఉంటాయంట. సో ఒక్కొక్క సైడ్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్పాట్స్ అయితే కనిపిస్తాయి. సో మీరుకి ఏ రూట్ కావాలంటే ఆ రూట్ని ముందే చూసుకొని అయితే దాని ప్రకారం అయితే వెళ్ళండి. ఒక్కొక్క రూట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్పాట్స్ అయితే కనిపిస్తాయంట. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఈ ప్లేస్కి బస్సెస్ కూడా ఉన్నాయి, బస్ స్టాప్ ఉందన్నమాట. సో బస్ స్టాప్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడే మళ్ళీ వేరే దగ్గర ఉండి అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ అలాగ నడవకుండా డైరెక్ట్గా ఈ ప్లేస్ ఎంట్రన్స్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడే బస్ స్టాప్ ఉంది, అక్కడైతే దింపుతుంది. సో అలా అయినా రావచ్చు, లేదంటే మీ ఓన్ వెహికల్లో రావాలన్నా రావచ్చు అనమాట. కార్స్లో అలా వచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవాలన్నా పార్క్ చేసుకొని కూడా ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. పార్కింగ్ కూడా ఉంటుంది, సో ఏమీ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. పార్కింగ్ కూడా ప్లేస్ అయితే ఉందన్నమాట బాగానే. అండ్ అలాగే మేమైతే ఏంటంటే జస్ట్ అప్పటికప్పుడు అనుకొని అరౌండ్ 11కి అలాగైతే వెళ్ళాము మార్నింగ్. మాకు తెలియదు ఇక్కడ స్టే కూడా ఉంటుంది అనేసి, బట్ మేము వెళ్ళాక తెలిసిందనమాట. ఇక్కడ హోటల్ రూమ్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది, అండ్ అలాగే పార్క్ ఉంది కింద పిల్లల కోసం అని చెప్పి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వాటితో పాటు టెంట్ స్టే, క్యాంప్ ఫైర్, బార్బీక్యూ సెటప్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. బుక్ చేసుకోవచ్చంట, మాకైతే తెలియదు వెళ్ళాక తెలిసిందనమాట. అక్కడ ఒకరిని మామూలుగా చాలామంది ట్రెక్కింగ్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఇలా వెబ్సైట్ ఉంటుంది దాంట్లో అయితే బుక్ చేసుకోవచ్చు అనేసి. అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మాకు తెలియదు. దాంట్లో అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు చెప్పాక చూసాము. వాళ్ళకి కాల్ చేసి అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే అలా అయితే ట్రై చేయండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, లాంగ్ వీకెండ్ కానీ అలా 2 days 3 days ఉన్నప్పుడు అక్కడే ఉండేసి 2 days అయినా 3 days అయినా నైట్ టైం రూమ్లో ఉండేసి అలాగ డే టైం ట్రెక్కింగ్ ఎంజాయ్ చేస్తూ అలా కూడా కొంతమంది చేస్తారంట. ఈ ప్లేస్ని వచ్చేసి మినీ స్విట్జర్లాండ్ అంటున్నారు వీళ్ళైతే. నిజంగానే మినీ స్విట్జర్లాండ్ లాగే అనిపించింది నాకు కూడా వెళ్ళాక, బాగుంది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఎంత ఏజ్ పీపుల్ కూడా ఎంత బాగా వస్తున్నారో అసలు మేమైతే అదే అనుకున్నాము. అందుకే వాళ్ళు అంత ఫిట్గా ఉన్నారు. ఆ ఏజ్లో కూడా 65-75 ఇయర్స్ వాళ్ళు కూడా అంత బాగా ట్రెక్ చేయగలుగుతున్నారు అంటే అందుకే వాళ్ళు అంత ఫిట్గా ఉన్నారు. అలా చేయబట్టే అని అయితే మాకు అనిపించింది.
ఇదండి ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై గైస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.